ప్రేమించి మరో యువతితో వివాహానికి సిద్ధమైన ప్రియుని వివాహాన్ని ప్రియురాలు అడ్డుకున్న సంఘటన చిట్యాల మండలంలో చోటు చేసుకుంది. తనను ప్రేమించానని నమ్మించి మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న ప్రేయసి పెళ్లి పీటలెక్కిన ప్రశాంత్ను మండపంలోనే ప్రశ్నించింది. దీంతో ప్రశాంత్ను వివాహం ఆడడానికి వధువు నిరాకరించిన పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు మండపంలోనే ప్రశాంత్ అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్కి తరలించారు. ప్రశాంత్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు వేడుకుంటుంది. ప్రశాంత్ అనే అబ్బాయి 3 సంవత్సరాల నుంచి నా వెంటబడి ఇప్పుడు నన్ను వద్దు అని చెప్పేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఈరోజు పెళ్లి మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నారు. ఈరోజు పెళ్లి 24వ తారీఖు. నేను ఆల్రెడీ అబ్బాయి కావాలి అని చెప్పి అబ్బాయి మీద మా పోలీస్ స్టేషన్లో నేను కేసు పెట్టాను. అయినా కూడా వద్దు, నేను బెయిల్ తీసుకుంటా అని చెప్పి బెయిల్ తీసుకున్నా అని చెప్పేసి నిన్నటికి వాటికి బెయిల్ తీసుకున్నా అని చెప్పేసి ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా సార్. ఎవరైనా సరే నా కోసం ఫైట్ చేసి నా కోసం న్యాయం చేయండి అని కోరుకుంటున్నా. ఇంట్లో ఉన్న అమ్మాయిని నన్ను తీసి బయట పెట్టిండు. నాకేం తెలియదు సార్. ఇప్పుడు నాకు న్యాయం కావాలి సార్, అంతే. నాకు 3 years నుంచి నన్ను టార్చర్ చేసింది సార్. మా ఇంట్లో టార్చర్ ఫేస్ చేసిన, అబ్బాయి సైడ్ నుంచి నేను టార్చర్ ఫేస్ చేసిన. ఇప్పుడు నన్ను కాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే నా ఊర్లో నా ఇంట్లో అందరి దగ్గర నేను బ్యాడ్ అయిపోయినా సార్. నా దగ్గరికి ఎవ్వరు రాలేరు. నాకు న్యాయం కావాలి సార్. పిచ్చిదానిలాగా నేను 1 month నుంచి అబ్బాయి వాళ్ళ ఇంటికి పోలీస్ స్టేషన్స్కి అన్ని తిరిగినా నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్.